అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి, జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సింహరాశి ఫలితాలు అనేది ఉన్నది. ఈ సింహరాశి ఫలితాలు అనేది ఎలా ఉంటుందంటే, వీళ్ళ దాంట్లో పుబ్బ, వీళ్ళకి వచ్చేసి మఖ, పుబ్బ, ఉత్తర ఏదైతే ఈ 3 నక్షత్రాలు ఉన్నాయో ఈ 3 నక్షత్రాలు సింహరాశి కిందకు వస్తాయి అన్నమాట. వీళ్ళకి వచ్చి గోచార ప్రకారంగా, వీళ్ళకి వచ్చి గ్రహస్థితి ప్రకారంగా ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ స్థానంలో వీళ్ళ ఇంట్లో వచ్చేసేసి రవి బుధుడు ఉన్నారండి. రవి బుధుడు, అలానే 10వ ఇంట్లో గురువు ఉన్నారు. అలానే వీళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. వీళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు, కేతువు ఉన్నారండి. అలానే వీళ్ళకి కొంచెం అనౌలికత అంటే మనకి అనుకూలత తక్కువ ఉండడం. అనుకూలత తక్కువ ఉండడం వల్ల అంటే కుజుడు 11 ఇంట్లో కుజుడు ఉన్నాడు. వీళ్ళకి 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏంటంటే కొంతమేర అనుకూలత అనేది తక్కువ కనిపిస్తూ ఉంది. టోటల్గా చూసినప్పుడు వీళ్ళ గ్రహస్థితి ఏదైతే సింహరాశి ఉందో ఈ సింహరాశి గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసం మొత్తానికి చూసుకుంటే కూడా సగపర అంటే 15వ తారీఖు నుంచి పైన బాగుంటుందండి. చాలా బాగుంటుంది. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఫలితాలు అనేది సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రహస్థితి కూడా వీళ్ళకి బాగా అనుకూలిస్తుందండి. ఉన్నంత మేరకి కొంతమందికి 15 రోజులు, ఎందుకంటే మీరు 50-50 అని ఎందుకన్నాను అంటే 15 రోజులు కింద అంటే మొదటి వారము, 2వ వారంలో కొంతమేర ఫలితాలు అనేది మిశ్ర ఫలితాలు ఉంటాయి. ఈ 15 తర్వాత వచ్చేటువంటి వారాలు ఏవైతే ఉన్నాయో 2 వారాలు కూడా కొంతమేర ఆ మిశ్రమ ఫలితాలను కాకుండా కొంతమేర బాగుందని మనము చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంతమేర అనుకూలత లేనటువంటి విషయాలు ఏంటంటే వీళ్ళకి కొద్దిమేర యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు కొంచెం. ఎందుకు నేను 50-50 చాయిస్ అన్నానంటే యాక్సిడెంట్లు అయ్యేటువంటి చాయిస్ కనిపిస్తూ ఉందండి వీళ్ళకి కొంచెం. అది ఎప్పటి వరకు అంటే 1 నుంచి 15వ తారీఖు, 1 నుంచి 15వ తారీఖు లోపున ఇందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, కొంతమేర అంటే పెద్దగా ఏదో యాక్సిడెంట్ అయిపోతుందని కాదు, వీళ్ళకి కొంతమేర జాగ్రత్తలు తీసుకోవడం వలన వీళ్ళు సైకిల్ అయినా సరే అట్లీస్ట్ మనం పని మీద మనం అలా రోడ్డు పక్కన వెళ్తూ ఉంటాము, ఎవడో వచ్చి సైకిల్ పెట్టి గుద్దేస్తారు, లేకపోతే అలా ఏదో బండి వచ్చేసి గుద్దేయడము, అలా మనం స్కిడ్ అవ్వడము, లేదా మనం వెళ్తూ ఉంటాము వర్షం పడిద్ది ఆ బండి మీద వెళ్తూ ఉంటే ఎప్పుడు పడలేటువంటి వ్యక్తి అలా స్కిడ్ అయ్యి బండి మీద పడిపోతారు. ఇలా కొన్ని చూస్తూనే ఉంటాం మనము. కాకపోతే ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వాళ్ళది కొంతమేర జాగ్రత్తగా ఉండాలని మనము చెప్పుకోవచ్చు అండి. మనం చెబుతుంది ఎందుకు అంటే కొంతమేర మెలకువ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పేటువంటి రాశి ఫలితాలు ఎందుకు చెప్తామంటే వాళ్ళలో ఒడిదుడుకులు ఏమైనా ఉంటే కూడా, వాళ్ళలో తెలియనటువంటివి ఉంటే కూడా ఇవాళ బాగుంది కదా రేపొద్దున కూడా బాగుంటుంది అనుకుంటారు. ఎవరైనా కామన్గా అంతే అనుకుంటారు కదా, ఈరోజు బాగా జరిగింది రేపు కూడా బాగుంటే ఇంకా బాగుండు అనుకుంటారు. అందుకని మనం ఏంటంటే ఒక పరిజ్ఞానాన్ని అంటే ఒక విశ్లేషణని, ఒక రాశి పరంగా విశ్లేషణ చూసి మనం ఎదుగుదల ఎలా ఉండాలి, ఈ రాశివారు ఈ మాసంలో ఈ డేన ఈ రోజున ఈ వారంలో ఇలా ఉండడం వలన మనము కోల్పోకుండా కొంతమేర అలా అయినా ఉండగలుగుతాం కదా, అందుకోసమే ఈ పరిజ్ఞాన ప్రకారం చెబుతున్నాం అనమాట. అందుకని యాక్సిడెంట్ అవుతుంది కానీ భయపడేదానికి కాదు, ఇది కొంతమేర మెలకుగా ఉంటారని మాత్రమే నేను వివరిస్తున్నాను. దీనికి ఏదో ఇంట్లోంచి రాకుండా నేనేదో బయటికి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయిపోద్దంట, నేను ఆగేస్తాను, నేను ఏ ప్రయాణం చేయనులే ఇంట్లో ఉండిపోతాను అనుకుంటే పనులు ఆగిపోతాయి. అలాని కాదు, వెళ్ళే పనికి వెళ్ళండి, చేసే పని ఏముందో చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళాలనుకున్నారనుకోండి, మీరు కార్ డ్రైవింగ్ చేసే బదులు డ్రైవర్కి ఇచ్చేయండి. లేదు మీరు వెళ్ళాలనుకుంటే మీరు కార్ డ్రైవింగో బైక్ డ్రైవ్ చేసేటట్టు ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్ళేదానికి పెట్టుకోండి. అంటే రిస్క్ తీసుకోకండి, ప్రయాణాల్లో రిస్క్ అనేది మీరు తీసుకోకండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, కార్ వేసుకునే బదులు మెట్రోకి వెళ్ళండి, లేకపోతే ఫర్దర్గా ఇంకో దానికో ట్రైన్కో బస్సుకో ఆటోకో ఇలా. అంటే దాని యొక్క పరిహారానికి దాని యొక్క ప్రతిఫలానికి మనకి ఏంటంటే మనకి బండి వేసుకుని వెళ్తే కదా మనకి యాక్సిడెంట్ అయ్యింది. మన చేయి లేకుండా ఉంటే ఎవరో నడిపే బండి ఎవరో నడిపే ఆటోని ఎక్కితే మనకి ప్రాబ్లం ఉండదు కదా. అలానే మనం వెళ్ళే పనులు ఆపుకోవద్దు, మనం వెళ్ళే పనులు వెళ్తూనే ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం చూసుకుంటే సరిపోతుంది. ఇది కేవలము మనము హెచ్చరిస్తున్నాం అంతే. ఇది కేవలం ఆ జాతకులకి, ఆ ఒక సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఇలా ఉండబోతుంది, కొంచెం జాగ్రత్త పడండి అంతవరకే. దీని గురించి భయపడే అవసరం లేదు. అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి జాబులో ఇప్పటివరకు ఉన్నటువంటి ఒడిదుడుకులు, జాబు మారాలా,
వద్దా అనేది 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. సందేహాలు ఉంటూ ఉంటారు. ఇది ఆల్రెడీ 3 నెలల నుంచి జరుగుతుంది. జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు కూడా జాబు ఒడిదుడుకులు. జాబు ఉన్నప్పటికీ గ్రోతింగ్ ఉండదు, మారాలా లేదా, జాబ్లో గ్రోతింగ్ ఉండదు, మారాలా లేదా తెలియదు, ఇక్కడే ఉండాలా తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా బయటికి వెళ్ళిపోతే జాబులు రావట్లేదు. ఈ యొక్క పరిస్థితుల్లో కొంతమేర వీళ్ళు ఏం చెప్పుకోవాలంటే టెన్షన్లో ఉన్నారు. కొంతమేర దీని గురించి అయితే ఆల్మోస్ట్ ఆలోచిస్తున్నారు. మైండ్ కూడా సరిగా ఉండదు వీళ్ళకి. జాబు పరంగా అయితే, వృత్తిపరంగా అయితే వీళ్ళు మాత్రం ఆలోచించేదానికి ఉంది. అలా అని చెప్పి డబ్బు ఉండదా, అలా అని చెప్పి వీళ్ళకి ఆస్తులు ఉండవా, అలా అని చెప్పేసి వీళ్ళు ఏమన్నా ఏం లేకుండా ఉన్నారైతే కాదు. అలా అని చెప్పేసి తింటూ కూర్చుంటే కొండలు ఎంగరుగుతాయి కదా. సో అయితే వీళ్ళకి ఏంటంటే ఉన్న వృత్తిపరంగా వీళ్ళకి బిజినెస్ అయితే బాగుంది. సింహరాశి వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది బాగుంది. కొత్తగా మాత్రం ఈ మాసంలో స్టార్ట్ చేయవద్దని చెప్తున్నాను నేనైతే. ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకపోవడం మంచిది. ఉన్న బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్లు రన్నింగ్ చేసుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు ఆ ఉన్న బిజినెస్కి పెట్టుకోవచ్చు. అంతేగాని కొత్త పెట్టుబడులు బిజినెస్ పెట్టేదానికి అయితే సెప్టెంబర్ మాసము వీళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు. అలానే వీళ్ళకి చూస్తే ఉన్న బిజినెస్ చేసుకోవచ్చు. అలానే వీళ్ళకి ఈ జాబ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఈ జాబుకు సంబంధించిందిగా ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి చాయిస్ అయితే ఉంది. ఉన్న జాబులో గ్రోతింగ్ రావడమా, లేకపోతే మీకు ఒడిదుడుకులు దానిలో నుంచి పోయి డబ్బు రావడమా, శాలరీస్ గారు ఇవన్నీ కూడా మీకు కొంతమేర ఇందులో ఈ 3 నెలల నుంచి చూసినటువంటి ఏదైతే లోతుపాతులు ఉన్నాయో అవన్నీ సక్రమంగా అయ్యేటువంటి ఒక అవకాశం అయితే ఈ ఒక సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి కొంత గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ కొంతమేర వచ్చి చూసేటప్పటికి దాన్ని వీళ్ళు కొంతమేర వీళ్ళు ఏమనుకోవాలంటే బాగుందనుకోవచ్చు. ఆగస్టు నెల మీద, జూలై నెల మీద కొంచెం తృప్తి పడవచ్చు. వీళ్ళగా ఎప్పుడో ఏదో చేసిన పూజ ఫలం కావచ్చు, ఆ దేవుడు కరుణించాడు, మా మీద కృప చూపించాడు, మాకు ఈ మాసంలో కొంచెం బాగుంది అనుకుని చెప్పుకొని కూర్చొని తినేదానికి ఆస్కారం అయితే సింహరాశి వాళ్ళకి కొంతమేర బాగుంది. వీళ్ళ దాంట్లో కేవలం ఏంటంటే చిన్న యాక్సిడెంట్ అయిన ఇది తప్పితే వేరే అన్ని విషయాల్లో కూడా కొంతమేర బాగుందని మనము పోయిన మాసం కన్నా ఈ మాసం అయితే సెప్టెంబర్ మాసంలో కొంతమేర బాగుందని మనము చెప్పుకునేదానికి ఉన్నదనమాట. గురుగారు, అలాగే రాశి వారికి మనీ సర్క్యులేషన్ పరంగా ఎలా ఉంటుంది? మీ రాశి వారికి, సింహరాశి వారికి మనీ సర్క్యులేషన్ అనేది ఇప్పుడు ఆన్లైన్ బిజినెసెస్ కానీ షేర్స్ కానీ అయితే ఏమి కూడా అంత కలిసి వచ్చేలా అయితే లేవండి. పాత పెట్టుబడులు ఏమైనా ఉంటే కూడా అది కూడా కొంతమేర లాస్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే సింహరాశి వారికి ఈ సింహరాశి వాళ్ళకి ఆన్లైన్ బిజినెసెస్ కానీ మనీ సర్క్యులేషన్ సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించిన బిజినెసెస్ కానీ రోడ్ కాంట్రాక్ట్లు కావచ్చు, సివిల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇలాంటి బిజినెసెస్ కానీ కొంతమేర అనుకూలించవనే మనం చెప్పుకునేదానికి ఉన్నది. ఇలాంటివి ఏదైనా ల్యాండ్ మీద పెట్టినా కూడా కొంతమేర బాగుంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ హౌసెస్ కానీ పంట పొలాలు కానీ తీసుకుంటే బాగుంది. వీళ్ళకి అట్లా బాగుంటుంది తప్పితే ఆన్లైన్ బిజినెసెస్ కానీ ఇలాంటివి అయితే పెద్దగా సహకరించలేతే ఏం కనిపించలేదు. కొత్తగా పెట్టుబడులు అయితే ఆన్లైన్ బిజినెస్లో పెట్టకపోవడమే మంచిదండి. ఈ నెలలో ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళు కొత్తగా మనీ సర్క్యులేషన్ బిజినెసెస్లో వెళ్ళకపోవడం చాలా మంచిది. ఆల్రెడీ వెళ్ళి చేసినటువంటి వాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ఉన్నదానికి అట్లా ఉంచేసేయండి. లాస్ ఈ మాసం అయినప్పటికీ వచ్చే మాసం గురించి వచ్చే మాసంలో మాట్లాడుకుంటాం కాబట్టి ఈ మాసం వరకు అయితే అలాగా స్టేబుల్గా వెళ్ళిపోద్దని మనము మనీ సర్క్యులేషన్లో చెప్పుకోవచ్చండి. గురుగారు, అలాగే రాజకీయ నాయకులకి అలాగే సెలబ్రిటీస్ ఉంటారు ఈ రాశి వారికి, వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? ఈ సింహరాశి వాళ్ళకి సెలబ్రిటీస్కి సంబంధించి అయితే బాగుంటుందండి. ఈ సింహరాశిలో చేసినటువంటి మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ మీడియా సంబంధించినటువంటి పేపర్ మీడియా, ప్రింట్ మీడియా ఇలాంటి సంబంధించినటువంటి వాళ్ళకి సింహరాశిలో ఎవరైతే ఉండి ఇలాంటి వాళ్ళలో జనాలతో రిలేటెడ్గా ఉండేటువంటి జాబ్స్ ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళకి సింహరాశి సంబంధించినవి ఈ సెప్టెంబర్ మాసంలో కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చు. పోయిన మాసం మీద కూడా కొంతమేర ఒక 80% బాగుంటుందండి. ఈ మాసంలో వీళ్ళకైతే కొంచెం రకాల ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమేర మీడియాలో చేసే వాళ్ళు సింహరాశి వాళ్ళు గత 3 నెలలుగా కూడా ఒడిదుడుకుల్లోనే ఉన్నారండి. వీళ్ళకి శాలరీస్ కావచ్చు, ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంతమేర ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలానే మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి కూడా ఈ మాసంలో కొత్తటువంటి ప్రాజెక్ట్స్ అంటే కొత్త మూవీస్ కావచ్చు, కొత్త సీరియల్స్ కావచ్చు, కొత్త రకాలటువంటి ఏదైతే మీకు కావాలి అని అనుకుంటారో ఇది ఉంటే బాగుండు, వీళ్ళ ప్రాజెక్ట్ మనం చేస్తే బాగుండు అనుకుంటారో ప్రయత్నం చేస్తే మాత్రము ఈ మాసంలో వీళ్ళకి అదృష్టం ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి రాజకీయ పరంగా అడిగారు. ఈ పొలిటీషియన్స్ కూడా ఈ మాసంలో కొంతమేర కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, కొంతమేర ఏదైనా వర్క్ సంబంధించింది కావచ్చు, పార్టీలో వీళ్ళకు ఉన్నటువంటి గ్యాడర్ ఏదైతే ఉందో ఈ గ్యాడర్కి మంచి విలువ,
ఈ పార్టీలో ఈ వ్యక్తికి మంచి ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం సెప్టెంబర్ మాసంలో కనిపిస్తూ ఉందండి. అలా అని చెప్పేసి మనం కూర్చుని దగ్గరికి అయితే రాదు, మన ప్రయత్నం మనం చేయండి. కాకపోతే సెప్టెంబర్ మాసంలో అనుకూలత ఏదైతే సింహరాశి వాళ్ళకు ఉందో ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ అనుకూలత పొలిటీషియన్స్లో కూడా ఎక్కువ బాగా కనిపిస్తూ ఉందండి. వీళ్ళు ప్రయత్నం అయితే చేయాలి, ప్రయత్నం చేసుకొని కనుక చేస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. అలానే పొలిటీషియన్స్లో మాత్రం చిన్నగా వీళ్ళు ఒక పచ్చని గుడ్డ అంటే గ్రీన్ కలర్ క్లాత్ కర్చీఫ్ కావచ్చు, లేకపోతే షర్ట్లోనో లేకపోతే గ్రీన్ కలర్ స్టోన్ కావచ్చు, ఇది కనుక వీళ్ళకి వాళ్ళ పర్సనల్ హెరోస్కోప్లో కాకుండా మనం ఓవరాల్గా చూస్తున్నాం కాబట్టి ఈ సింహరాశి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పొలిటీషియన్స్ అయితే మేజర్గా గ్రీన్ కలర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది కనుక వాళ్ళు జేబులో పెట్టుకుని కనుక ఉంటే ఈ మాసం మొత్తం కూడాను వీళ్ళకి మరింత మంచి ఫలితం కనిపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇందులో పొలిటీషియన్స్ మేజర్గా కనుక గ్రీన్ క్లాత్ కావచ్చు, గ్రీన్ స్టోన్ కావచ్చు, గ్రీన్ స్పెడ్స్ కావచ్చు, ఏదో ఒకటి గ్రీన్కి సంబంధించినటువంటిదిగా వాళ్ళ దగ్గర ఉంటే కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా తక్కువ అవుతాయి. అలానే ఏదైనా చేసే పనిలో కూడా ఆటంకాలు లేకుండా వీళ్ళు మాట్లాడడానికి నలుగురు కూడా వీళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ కోఆర్గనైజేషన్స్ కావచ్చు, అందరూ కూడా విని వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఇంకొంచెం మెండుగా ఉండి వీళ్ళకి మంచి ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనే గ్యాడర్లో మంచి పేరు ప్రఖ్యాత కూడా వచ్చేటువంటి అవకాశాలు మరింత మంచిగా కనిపిస్తూ ఉన్నాయండి. అంటే ఈ మాసం మొత్తం కూడా మనం చూసుకుంటే పొలిటీషియన్ వాళ్ళకు కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే ఒక ఇల్లు కానీ బంగారం కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉందంటారా? అలాగే వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా ఈ మాసంలో కొంతమేర చూసుకుంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు అండి ఆర్థికంగా. కాకపోతే పెట్టుబడులు పెట్టినంత వరకు ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉన్నది ఇప్పుడు మన దగ్గర 4 రూపాయలు అంటే 4 రూపాయలను కాపాడుకుంటే చాలు. ఈ మాసంలో ఏదైనా పెట్టుబడులు లేకుండా వచ్చేది ఏమన్నా ఉంది అంటే కనుక అది మీరు చూసుకోవచ్చు. కానీ మీరు పెట్టుబడులు పెడితే వస్తాయి అనే దానికి నమ్మొద్దండి. ఈ మాసంలో నమ్మేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సింహరాశికి కూడా. అందుకని సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ఎవరో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే అది మీరు 1-4 సార్లు చూసుకోవాలి. 1-4 సార్లు ఆలోచించుకొని పెట్టండి. కానీ ఏదో గుడ్డిగా నమ్మేసి పెట్టేదానికి పెట్టుబడులు పెట్టేదానికి అయితే ఆస్కారం అది పెట్టుకోవడం వల్ల మీరు లాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని ఆచి చూచి డబ్బు పెట్టండి. డబ్బు లేకుండా వచ్చేది ఏమైనా ఉంటే కనుక తీసుకోండి. మోసపోయేటువంటి ఇదైతే వద్దు. మోసపోయే చాయిస్ అంటే మీరు నమ్మేటువంటి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ మీ కజినో లేకపోతే మీ చుట్టాలు ఎవరో ఒకరో లేకపోతే మీకు బాగా దగ్గర ఉన్నటువంటి ఫ్రెండో చెప్పినందువల్ల మనం ఏం చేస్తామని నమ్ముతాం. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియాలని లేదు. మీకు తెలియగానే ఆ విషయాన్ని షేర్ చేస్తారు. షేర్ చేయడం వల్ల అది బాగుంది పెట్టేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు కాదు, మనం బలవుతాం. సో అది ఈ మాసంలో జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందువలన ఈ మాసంలో పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది చేయకపోవడం మంచిది. అలానే ఇళ్ళు స్థలాలు అన్నారు, ఇల్లు కొనుక్కునే అవకాశం అయితే కొంతమేర కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంతమేర కనిపిస్తుంది కానీ దీంట్లో కూడా కొన్ని రకాల నిమగ్నాలు అయితే ఉన్నాయి. కొన్ని రకాల పెండింగ్స్ కావచ్చు, నిమగ్నాలు కావచ్చు, లాయర్ దగ్గర కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులో కావచ్చు, కొన్ని రకాలైనటువంటి డాక్యుమెంటేషన్ ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4 సార్లు ప్రయత్నం చేస్తేనే ఈ స్థలాలు కొనుక్కోవడానికి కావచ్చు, ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసంలో పెద్దగా మనం స్థలాలు కొనుక్కోవడానికి ఎక్కువగా మొక్కు చూపించకపోవడం మంచిది. ప్రయత్నాలు చేయండి. పూర్తిగా అవ్వకపోయినా ఈ మాసంలో మీకు మంచి జరిగే దాని గురించి ఏంటంటే ప్రయత్నం చేయటం. పలానా దానికోసం ప్రయత్నం అయితే ముందడుగు చేయండి. ఈ మాసం కాకపోయినా వచ్చే మాసంలోనే మనం కొనుక్కునే దానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నం అయితే ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుందండి. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? సింహరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం చూసుకుంటే కూడా ఏదైనా అమ్మవారి ఆలయం ఏదైనా శక్తిపీఠానికి వెళ్ళగలిగితే వీళ్ళకి శక్తిపీఠం వెళ్ళొచ్చండి. లేదు అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయం కానీ గ్రామదేవత వీళ్ళకి ఇంకా ఈ మాసంలో మంచిది ఏంటంటే గ్రామదేవత దగ్గరికి వెళ్ళడం ఇంకా మంచిదండి. ఇప్పుడు మనకి ఎల్లమ్మ తల్లి కావచ్చు, పెద్దమ్మ తల్లి కావచ్చు, ఇలాగా మనకి పోచమ్మ తల్లి ఇలాగా గ్రామదేవతలు ఉంటారు. ఈ గ్రామదేవతల ఆలయంలో కూడా వీళ్ళు వెళ్ళేసి అక్కడ వీళ్ళకి శాఖ పెట్టుకున్న లేదా గ్రామదేవతకి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నా లేదా ఏదైనా ముడుపు కట్టుకున్నా కూడా ఈ మాసంలో వీళ్ళకి అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి రానున్న కాలంలో నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కడైతే మెండుగా ఉన్నాయి. అమ్మవారి గుడిలోకి వెళ్ళి మొక్కుకోవడం వలన వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం మరింత మెండు కనిపిస్తూ ఉంది. అలాంటి ముడుపులు కానీ మొక్కుబడులు కానీ ఉంటే ఈ మాసంలో తీర్చుకుంటే కూడా వీళ్ళకి మరింత మంచి ఫలితం అయితే ఉంటుందండి. అలానే ఎర్రని పువ్వులు కనకాంబరం కావచ్చు, బంతి పువ్వుల్లో ఎరిపి ఉంటాయండి, ఇవి కావచ్చు. లేదు అంటే కనుక యాపిల్ పండ్లు కావచ్చు, లేదంటే దానిమ్మకాయలు కావచ్చు, ఇలాంటి ఏవైనా ఉంటే కూడా
అమ్మవారికి సాకి పెట్టొచ్చండి. బెల్లం ఉంటుంది కదండి, ఈ బెల్లం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. బెల్లము లేదా లడ్డూలు ఉంటాయి, మనకి మోతిచూరి లడ్డూలు ఉంటాయి కదండి, అవి కూడా రెడ్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చండి. ఇవి తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళకి ఈ మాసంలో మంచి జరిగేటువంటి అవకాశాలు మరింత మెండుగా అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అలానే ఏదైతే మనం అనుకున్నటువంటి నక్షత్రాలు, ఏదైతే మనం అనుకున్నటువంటి ఈ ఒక సింహరాశి, ఇది ఒక్కళ్ళకే సంబంధించింది కాదండి, ఒక్క పర్సన్కి సంబంధించి కాదు, ఉద్దేశపూర్వకంగా అయితే ఏది ఉండదండి ఇందులో. ఈ రాశి మేర, ఈ నక్షత్రాల మేర ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే కనుక ఈ నక్షత్రాల పరిసరం ఎలా అయితే పని చేస్తూ ఉన్నదో అది మనం చెప్పడం జరుగుతుంది. పర్సనల్ గోచారం అనేది మన సపరేట్గా మన పుట్టిన డేటు, టైము, నక్షత్రము, హరోస్కోప్ వేరే ఉంటుందండి. ఇది కనుక మనం పర్సనల్గా హరోస్కోప్ చూపించుకోవాలంటే ఏదైనా గురువుగారి దగ్గర, పొందుగారి దగ్గర చూపించుకుంటే కూడా మనం పర్సనల్గా అసలు ఏం చేయబోతున్నాము, ఏం చేస్తున్నాము, మనకు నిజంగా ఈ ఫలితాలు అనేది ఉంటుందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని అందరికీ యాక్సిడెంట్ జరుగుతాయని, అందరికీ మొక్కుంటే పనులు అవుతాయని కాదండి. ఇది ఏంటంటే టోటల్గా ఓవరాల్గా మనం సింహరాశి రాశి పరంగా ఇలా ఉంటుంది, ఆ రాశిలో మనం ఉంటాం, మనము ఏ స్థాయిలో ఉన్నాము, ఏ గ్రహస్థితిలో ఉన్నాము అనేది కూడా మనం వివరంగా చూసుకుంటే అది మనకి దొరుకుతుంది అన్నమాట. సింహరాశి వాళ్ళకి మొత్తం టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి మంచి బాగుందని చెప్పుకోవాలి. కొంచెం ప్రయాణాల్లో మాత్రం ఆచి చూసి చేసుకుంటే చాలండి. మొత్తంగా చూసుకుంటే మాత్రం సింహరాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుందండి. సో సింహరాశి వాళ్ళకి ఏదైనా సరే నమ్మకంగా ముందుకు వెళ్ళండి, ఎదుటి వాళ్ళని నమ్మకుండా ముందుకు వెళ్ళండి, నమ్మకంగా వెళ్ళండి, ఎదుటి వాళ్ళని నమ్మకుండా ముందుకు వెళ్ళండి. ఇది సింహరాశి వాళ్ళు ఈ మాసంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.